అమ్మయ్య, మొత్తానికైతే ఒక టెస్ట్ మ్యాచ్లో మనం ఇలా ఆధిక్యతలో ఉండడం నాకు చాలా హ్యాపీనిచ్చింది. అలాగే ఈ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు మనం 284కే 10 వికెట్లు తీయడం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ముందుగా మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన టెస్ట్ వీరుడు, శతాబ్ది వంశ యోధుడు దేవ్దత్ పడిక్కల్. తమ్ముడు, నువ్వు మాత్రం మామూలుగా ఆడలే తమ్ముడు, చించి ఉతికి ఆరేసావు అంతే. నీ గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా మాటల్లే అంతే. ఇక సూపర్గా ఆడావు, ఎక్సలెంట్. అదే మొమెంటంని క్యారీ చేయి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది, ఇంకా చూస్తారు, ఇంకా ముందు ముందు చూస్తూనే ఉంటారు ఈ దేవ్దత్ పడిక్కల్ ఎలా ఆడతాడు. అలాగే స్టార్టింగ్ నుంచి నీతో పాటు పోరాడిన కేఎల్ అన్న, కేఎల్ రాహుల్ అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న. నీకు పెయిన్ వచ్చినా కూడా మన ఇండియా కోసం తట్టుకొని నువ్వు ఆడిన తీరు మాటల్లో చెప్పలేనన్నా. సూపర్, అంతే. మామూలు క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడలే నువ్వు, తోపు తురుము అంతే. నువ్వు సెంచరీ చేస్తావు అనుకున్నానా, ఇలా తొందరగా అవుట్ అవుతావని అస్సలు ఊహించలేదు. 80 రౌండ్ దగ్గర అవుట్ అవుతావని అస్సలు ఊహించలేదు. నువ్వే కాదు గిల్లు, నేను కూడా అనుకోలేదు 80 రౌండ్ దగ్గర అవుట్ అవుతానని. ఏం చేస్తావు, ఆచారం బాగాలేదు అంతే. అవుట్ అవుతావు. ఎందుకు కావు, నన్ను రన్అట్ చేసావు కాబట్టి ఖచ్చితంగా అవుట్ అవుతావు. నువ్వు దేవుడు ఉన్నాడు, పైకి చూస్తూనే ఉంటాడు. నేనేమన్నా జైస్వాల్, నన్ను తొందరగా అవుట్ కావాలని నువ్వు కోరుకుంటావు దేవుణ్ణి, మరి లేకపోతే నీ వల్లనే కదా నేను రన్అట్ అయింది. కనీసం సరిగ్గా నువ్వు నాకు కమ్యూనికేషన్ అని ఇచ్చావా? నువ్వే కదా చెప్పావు నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ చేస్తాను రెడీగా ఉన్నావని. నేను కూడా చెప్పాను కదా సెంచరీ చేస్తానని. నా సెంచరీ చేయకుండా ఆపేసి నువ్వు కూడా సెంచరీ చేయకుండా ఆగిపోయి ఏందన్నా ఇది. అందుకే నువ్వు అవుట్ కావడమే నాకు చాలా హ్యాపీ ఉంది. చీచి జైస్వాల్, శత్రువులు ఎక్కడో లేరు, నీ రూపంలో పక్కనే తిరుగుతున్నారు. అదే అన్న, నేను కూడా అదే చెప్తున్నా. నన్ను రన్అట్ చేసినావు కదా, శత్రువులు ఎక్కడ లేరు, పక్కన నీ రూపంలో తిరుగుతున్నారు. ఆగురి, మీరేమనుకోకరి, మీ ఇద్దరు తప్పు అసలు ఏం లేదు. నువ్వు వస్తావని ఆయన వస్తాడని నువ్వు ఇద్దరు కమ్యూనికేషన్ లోపం వల్ల అలా జరిగింది. నెక్స్ట్ టైం నుంచి అలా ఏం జరగకుండా జాగ్రత్తగా చూసి ఆడండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గిల్లు. నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం ఇలా రన్అట్ గాను ఖచ్చితంగా సెంచరీ చేస్తా చూడు. ఈ యశస్వి జైస్వాల్ అంటే ఏంటో చూపిస్తాం. ఓకే జైస్వాల్, నేను కూడా వెయిటింగ్ నీ సెంచరీ కోసం. అలాగే మీ ఇద్దరితో పాటు పడిక్కల్తో పాటు జురేల్ కూడా ఈ శ్రీలంక వాళ్ళని జుర్రేశాడు. జురేల్, నువ్వు మామూలుగా ఆడలేదు, మామూలుగా ఆడినంతసేపు మాత్రం రచ్చ చేసావు. నువ్వు ఇంకంత వేరే లెవెల్, నీ గురించి ఏం మాట్లాడుకోవడం లేవు అంతే. అలాగే ఈ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ కూడా చాలా బాగా ఆడాడు. కీప్ టప్. నెక్స్ట్ టైం హాఫ్ సెంచరీ చేయడానికి ట్రై చేయ పంత్. సరే ఖచ్చితంగా చేస్తా. అయినా నాకు ఇలా మెల్లగా టుక్కు ఆడాలని నాకు అస్సలు లేదు గిల్. చాలా తొందరగా ఆడదామని ఉంది. అదే తొందరగా ఆడాలని ఉంటే తొందరగా కూడా అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తుంది. అవసరమా? సరే చూసి ఆడతలే. మొత్తానికైతే మనం 462 కొట్టేసాం. ఈ నలుగురితో పాటు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్ల అంత పెద్ద స్కోర్ కొట్టాం మనం. అలాగే మనం బౌలింగ్లో కూడా మనం రఫ్ ఆడించేసాం. మన వాళ్ళందరూ ఒక సమష్టి కృషితోటి 284కే శ్రీలంక వాళ్ళని ఆల్అౌట్ చేశాం. కాబట్టి ఇక నుంచి వచ్చి అదే మొమెంటం క్యారీ చేసి ఈ శ్రీలంక వాళ్ళని ఈ సిరీస్లో ఓడించి ఖచ్చితంగా ఈ సిరీస్ ట్రోఫీ మనమే గెలవాలి. ఏమంటారు బాయ్స్? ఇంకేముందన్నా, ఈ సిరాజ్ రెడీగా ఉన్నాడు. ఓకే బాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఉంటా. జై హింద్.